morning everyone, myself Vikita. Today I'm going to discuss about difference between legit network businesses versus the money chain scheme businesses. ఇప్పుడు ఉన్న మనం ప్రజెంట్ ఉన్న సొసైటీలో చాలామంది చాలా రకాల ఒక బిజినెస్ని చూసుంటారు. వాటిని చూసి చాలా భయం వేసి కూడా ఆగిపోయి ఉండొచ్చు. వీ హ్యావ్ బీన్ హియరింగ్ డిఫరెంట్ స్టోరీస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెసెస్ అనమాట. అవి చూసి చాలామంది భయపడిపోతూ ఉంటారు. లోపలికి అసలు దాని గురించి తెలుసుకోకుండానే స్టోరీస్ విన్న దాని గురించి భయపడుతూ ఉంటారనమాట. దట్స్ హౌ ద పీపుల్ ఆర్ నౌ. సో లెజిట్ నెట్వర్క్ బిజినెస్ విచ్ ఆర్ లీగల్ అనమాట. అండ్ మనీ చైన్ స్కీమ్స్ అనేవి డిఫరెంట్ పార్ట్ అండి. నార్మల్గా అయితే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేవాళ్ళు కొద్దిగా చిన్నగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ని చైన్ స్కీమ్స్ పిరమిడ్స్గా చేసేసారు. మల్టీ లెవెల్ అంటే లెవెల్ బై లెవెల్ అని చెప్తాం కదండి. సో అలాగా ఈ మనీ చైన్ స్కీమ్ బిజినెసెస్ వీటి గురించి మాట్లాడే ముందే ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఒక గోల్డ్ మైన్ ఉంది అనుకోండి. ఎలా అంటే నువ్వు వెళ్ళి దూకేసి ఆ గోల్డ్ మైన్ లోపలికి వెళ్ళిపో, నీ గోల్డ్ వచ్చింది, వెళ్ళి తెచ్చేసుకో అంటే ఎలా ఉంటుంది? అక్కడ ఒక గోల్డ్ మైన్ ఉంది, నువ్వు దాని లోపలికి ఎలా వెళ్ళాలో నేను నేర్పిస్తాను. ఆ ఎక్విప్మెంట్ ఎలా ఉండాలి, నువ్వు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి, ఒక పద్ధతి ఒక ప్రాసెస్లో లోపలికి వెళ్ళి తీసుకెళ్తే ఎట్లా ఉంటుంది. లాట్ మోర్ డిఫరెన్స్ ఉంది కదా రెండింటి గురించి. ఇలాగే అండి, రెండు కూడా ఇలాగే. ఈ మనీ చైన్ స్కీమ్ బిజినెస్లో ఏమవుతుందంటే నువ్వు ఒకరిని తీసుకుంటారా, నేను ₹1,00,000 ఇస్తాను, ఇంకొక ఇద్దరిని తీసుకుంటూ 2 lakhs ఇస్తాను. హియర్ జాయినింగ్ ఆఫ్ ద పీపుల్ మేక్స్ దేర్ ఇన్కమ్ అనమాట. ఎంతవరకు కరెక్ట్ అండి. అండ్ మీకు తెలుసు తెలీదు, గవర్నమెంట్ ఒక యాక్ట్ కూడా ఉందన్నమాట, PCMA అని, ప్రైస్ ఫిక్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అనమాట. అది ఇల్లీగల్ అనమాట మనీ చైన్ స్కీమ్స్ అనేవి. అక్కడ ఏంటంటే దాంట్లో ఉండే ప్రొడక్ట్స్ కూడా ఏంటంటే వయబుల్గా ఉండవన్నమాట. ఒక ఎగ్జాంపుల్ నేను ఒక టాక్లో విన్నాను. ఇది ఒక వజ్రం అంటే అలాంటి స్టోన్ ఇచ్చి నీ బెడ్ కింద పెట్టుకో, ఒక 4 రోజుల్లో నువ్వు 20 kgs తగ్గిపోతావు అంటే ఎంత స్టూపిడిటీగా ఉంటుందండి అసలు. సో అదే ఇప్పుడు మనకి ఈ లీగల్ నెట్వర్క్ డిస్ట్రిబ్యూటింగ్ మార్కెట్స్లోకి వస్తే దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అండి వయబుల్ అనమాట. యూ కెన్ ఈజీలీ కంపేర్ విత్ ద అదర్ మార్కెట్స్ ఆల్సో. ఎగ్జాంపుల్ ఒక సోప్ తీసుకోవచ్చు, టూత్పేస్ట్ తీసుకోవచ్చు, ఈజీలీ కంపారబుల్ అనమాట. అండ్ ఇక్కడ ఇన్కమ్ అనేది టర్న్ ఓవర్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఇయర్ ఇట్ విల్ బీ డివైడెడ్ అనమాట. ప్రాఫిట్స్ విల్ బీ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ మల్టిప్లికేషన్ టు ద పార్ట్నర్స్ జరుగుతుందన్నమాట. అండ్ అది కాకుండా మనీ చైన్స్లో టాప్ ప్రయారిటీలో ఒక మనిషి ఉన్నాడు. ఒకరిని తీసుకొచ్చి నువ్వు ఒక 6గురిని ఫస్ట్ జాయిన్ చేయి, నేను మీకు ఇంత ఇస్తాను. ఆ 6గురిలో ఒకళ్ళు ఇంత చేస్తే నేను మళ్ళీ నీకు ఇంత ఇస్తాను. సో ఇలా ఒకళ్ళు మొత్తం మనీ తీసుకెళ్ళి వాడి చేతిలో ఒక 10 లక్షలు పెట్టాను అనుకోండి, సరే ఒక 1 crore పెట్టారనుకోండి, వాడు వెళ్ళిపోతే ట్రస్ట్ బిల్డింగ్ కూడా ఉండదన్నమాట అలాంటి బిజినెసెస్లో. అండ్ వేరాస్ ఈ లెజిటిమేట్ బిజినెస్ దగ్గర మాట్లాడితే ఎంట్రీ అనేది జీరో ఫ్రీ అనమాట. యూ నో నీట్ కొన్ని దాంట్లో అయితే నువ్వు ఇంత కట్టాలి ఫస్ట్ జాయిన్ అవ్వాలంటే. అండ్ దే ఆల్సో కీప్ ద ఫ్రంట్ లోడింగ్ అంటారనమాట. ఇంత నువ్వు టాస్క్ నువ్వు చేయాల్సిందే, ఇంత మనసులో ఇంతమందిని తేవాల్సిందే, దే విల్ కీపింగ్ ఫ్రంట్ లోడింగ్. ఇలా ఈ లీగల్ బిజినెస్లో అలా ఉండదండి. నువ్వు చేయాలనుకుంటే చేయొచ్చు, నువ్వు చేయకపోతే చేయవు. ఇట్స్ అప్ టు యూ అనమాట. డూ. అండ్ ఆల్సో ఇన్ దిస్ లెజిట్ నెట్వర్క్ యూ విల్ బీ హ్యావింగ్ ద కోడ్ ఆఫ్ ఎథిక్స్, సమ్ సర్టెన్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉంటాయి. దీంట్లో అలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఆల్సో ఇన్ దిస్ లెజిటిమేట్ బిజినెస్ అది ప్రొడక్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఆల్మోస్ట్ ఉంటున్నాయి అనమాట. అండ్ దీంట్లో అసలు ఆల్మోస్ట్ ప్రొడక్ట్స్ ఉండవు, ఉన్నా కూడా ఎవరు వాడే ప్రొడక్ట్స్ అయ్యి ఉండవు అనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ మనీ చైన్ స్కీమ్ బిజినెసెస్ కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. కొన్నిసార్లు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటుంది. 1 lakh is a very huge amount of investment for a normal common person అనమాట. So whereas in this legal network there will be no money, low or else if very low or zero investment it will be అనమాట. అండ్ హియర్ దీంట్లో పీపుల్ని ఖచ్చితంగా జాయిన్ చేస్తుంది. నువ్వు ఒకరిని తీసుకుంటారా, ఇద్దరిని తీసుకుంటారా, అలా ఉంటుందన్నమాట. నీకు ఫస్ట్లో ఇంత ఇస్తాను, ఇద్దరిని తీసుకొస్తే ఇంత ఇస్తాను, వెరీ హై ఇన్వెస్ట్మెంట్. అండ్ మళ్ళీ నీకు ఆ మనీ బ్యాక్ వస్తాయి అంటే నో గ్యారంటీ. అది మీ అంచనాకే వదిలేస్తున్నాను హౌ దిస్ విల్ బీ అనేది. అండ్ హియర్ లీగల్ నెట్వర్క్ బిజినెస్లో ఏమవుతుందంటే ఎవ్రీ వన్ విల్ బీ హ్యావింగ్ ఈక్వల్ ఆపర్చునిటీ. ముందు వచ్చినోడే ఎక్కువ సంపాదిస్తాడు,
దాని కింద వచ్చినాడు వీడి కిందే వీడి తర్వాత నో విల్ బి లైక్ వర్కింగ్ విత్ ఆర్ వర్కింగ్ అండర్ అనమాట. ఓన్లీ దెర్ విల్ బి వర్కింగ్ విత్ లైక్ పార్ట్నర్స్, దెర్ విల్ బి వర్కింగ్ అనమాట. ఈచ్ వన్ విల్ బి ఇండిపెండెంట్. బట్ ఈ మనీ చైన్ స్కీమ్స్లో అలా ఉండదు. సో అందుకే పిరమిడ్ అంటారు. రెండు చూడడానికి పిరమిడ్ స్ట్రక్చర్లోనే ఉంటాయండి, దాంట్లో నో డౌట్. బట్ హౌ ద మనీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, హౌ ద ప్రాఫిట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ హౌ ద మల్టిప్లికేషన్ ఇస్ అనేది చాలా అర్థం చేసుకోవాలన్నమాట. దీంట్లో ఈ మనీ చైన్ బిజినెస్లో ఒక్కసారి కొన్నాం మళ్ళీ ప్రొడక్ట్స్ మళ్ళీ కొనమన్నమాట. రిపీట్ మోడ్ ఆఫ్ పర్చేస్, ఎందుకంటే దే లీస్ట్ ఇన్వాల్వ్ ద ప్రొడక్ట్స్ ఆర్ ఎల్స్ నాట్. బట్ దీంట్లో రిపీటెడ్ పర్చేస్, ఎందుకంటే ద ప్రొడక్ట్స్ ఆర్ వైబుల్ అనమాట. అండ్ దీస్ అనమాట. సో లైక్ ఓవర్ నైట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, రెండిట్లో లైక్ ఇన్ ఎవ్రీ బిజినెస్ దేర్ విల్ బీ ఇంక్లూడింగ్ ద మాల్ ప్రాక్టీసెస్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ హౌ ఇట్ మేక్ ఇట్స్. సో ఒక్క పర్సన్ అలా చేయడం వల్ల మేబీ ద హోల్ కంపెనీ ఆర్ ద మోడల్ నేమ్ విల్ బీ గెటింగ్ డ్రౌన్డ్ అనమాట. సో ఇట్ లైక్ ఇట్స్ యూ అండ్ ఇన్ ఎనీథింగ్ బోత్ ద బ్యాడ్స్ అండ్ గుడ్స్ అనేవి ఉంటాయి, మాల్ ప్రాక్టీస్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఓవర్ నైట్ సక్సెస్ అనేది ఎప్పటికీ జరగదండి. ఓవర్ నైట్ సక్సెస్ విల్ కాస్ట్ అప్ టు 5 to 10 years of time. So it's you to understand it and make sure that you choose that good network marketing. Thank you.